ఏమండోయి అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ పెళ్ళిముడి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక బుల్లి లైక్ చేయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? రమేష్ వారు శక్తి ఇంటికి వచ్చి పూజ గురించి చెప్పి వారిని ఇంటికి తీసుకొని పోవడానికి కోసం సిద్ధమవుతారు. పిఏతో ఫోన్ మాట్లాడి మంజుల దగ్గరకు వచ్చిన శక్తి ఆమె జాకెట్ వెనక కుచ్చులు పెట్టుకోవడం కోసం ఇబ్బంది పడడం చూసి శక్తి వాటిని కట్టడానికి తీసుకోగా మంజుల ముఖం సిగ్గుతో ముడుచుకుపోయింది. అద్దం నుండి మంజుల ముఖంలో సిగ్గును చూసిన శక్తి వెనక నుండి ఆమె భుజం మీద తన గడ్డాన్ని ఉంచి ఎందుకే సిగ్గుపడుతున్నావు అంటూ చిన్నగా మంజుల చెవి మీద ముద్దు పెట్టి చెవిలో గుసగుసగా ఊసులు ఆడుతూ విప్పడమే కాదు కట్టడం కూడా నేర్చుకోవాలిగా అంటూ ఆమె నడుమును అతని రెండు చేతులతో చుట్టేస్తూ చిన్నగా ఆమెను తన వైపుకు తిప్పుకుంటూ అదిరే పెదవులను చూస్తూ వాటిని వేలితో రాస్తూ ఆమెను మరింతగా అతని ప్రేమ కౌగిలిలో బంధించి ఆమెనే చూస్తూ పెళ్ళయ్యి నెలే కదే అయ్యింది, అప్పుడే పిల్లలేంటి, నువ్వింకా సరిగా ప్రేమించడం కూడా మొదలు పెట్టలా అనే శక్తి మాటలకు మంజుల అతని ఉద్దేశం అర్థం కాక ప్రశ్నార్థకంగా చూస్తుంటే శక్తి కొంచెం వంగి ఆమె కంఠాన్ని సున్నితంగా ముద్దాడి నేను ప్రేమగా మాట్లాడే మాటలలో నీపై గెలుస్తున్నా, మరింకా నీకు ప్రేమగా చేసే పనులలో నా మీద గెలవడం రాలేదు కదా అంటూ ఆమె అదరాలను అందుకోబోతుండగా మంజుల శక్తి మాటలకు ఉడుక్కుంటూ ఆపుతావా, మరి సిగ్గు లేకుండా తయారయ్యావు. అయినా శక్తి, ఈ పూజలు మన కోసం కాదు, అక్క బావ కోసం. అలాగే మనం కూడా కొత్త జంట కాబట్టి ఈ పూజలో కూర్చుంటే బాగుంటుందని పూజారి గారు చెప్పారంట, అందుకనే అమ్మా నాన్న తీసుకువెళ్ళడానికి వచ్చారు అంటుంటే శక్తి అవునా సరేలే అంటూ ఆమె చేతిని పక్కకు నెట్టి ఆమె అధరాల మీద తన అధరాలను ఉంచి సంతకం చేయడం మొదలుపెట్టాడు. దాంతో మంజుల కొద్దిసేపు శక్తికి సహకరించి చిన్నగా అతని వీపు మీద గిచ్చింది. దాంతో శక్తి మంజుల గిచ్చిన చోట రుద్దుకుంటూ అబ్బా రాకాసి ఏంటే ఇది అనగా మంజుల తన వీపు మీద జుట్టు పక్కకు జరిపి కుచ్చులు కట్టు, టైం అవుతుంది, ఇంకొంచెం సేపు ఇలాగే ఉంటే పిలవడానికి అమ్మ వస్తుంది అనగా శక్తి మంజుల జాకెట్ కుచ్చులు కట్టి చిన్నగా వంగి మంజుల వీపి భాగం మీద ఒక లవ్ బైట్ ఇచ్చి నవ్వుతూ బయటికి కదిలాడు. ప్రభా రెడీ అయ్యి చరణ్ కోసం వెయిట్ చేస్తుంటే చరణ్ రూమ్లో ఫోన్ మాట్లాడుతూ కైలాష్ వర్మ చెప్పే విషయం శ్రద్ధగా వింటున్నాడు. కైలాష్ వర్మ, అరే చరణ్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఆ శక్తిగాడి ఫోన్ చూడకుండా ఒక 4-5 గంటలు చెయ్యి, మిగిలిన విషయం నేను చూసుకుంటా అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి కొడుకు వినోద్ని చూస్తూ అరే వాడక్కడ పూజలో కూర్చున్న వెంటనే వాడు కొత్తగా గవర్నమెంట్ దగ్గర తీసుకున్న కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన సైట్ వర్క్ జరుగుతున్న బిల్డింగ్ని మన మనుషులతో చెప్పి కూల్పించేయి, అది నేలమట్టమైన వెంటనే ఆ విషయం తెలిసి ముసలోడైన రాజా విజయేంద్ర గుండెపోటుతో పడిపోయాడనే వార్త 2 తెలుగు రాష్ట్రాలలో మారుమోగిపోవాలి. ఎలాగో బిల్డింగ్ పడిపోయింది కాబట్టి న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ అక్కడికే వెళ్ళి న్యూస్ కవర్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్కి ఎవ్వరూ రారు. నువ్వు కొన్ని ఫేక్ అకౌంట్స్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కూడా ఇదే వార్త ఉండేలా చూడు. దాంతో వాడి షేర్స్ వాల్యూ మార్కెట్లో పడిపోవాలి, వాడి బిజినెస్ దెబ్బతినాలి. అనిత ఎక్కడున్నా ఆ విషయం తెలుసుకొని ఇప్పుడు తప్పకుండా బయటికి రావాలి అంటూ తన ప్లాన్ చెప్పేశాడు. తండ్రి మాటలు విన్న వినోద్ అందుకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకుంటా అంటూ చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇదేమీ తెలియని శక్తి, తాతయ్య, మాధవి అందరూ రమేష్ ఇంటికి బయలుదేరారు. బాబు మాధవికి కాల్ చేస్తూ ఉన్నాడు, కానీ మాధవి అసలు ఫోన్ తీయడం లేదు. దాంతో మాధవి మీద కోపంతో ఆమెను కలవడం కోసం కాలేజీకి బయలుదేరాడు. కాలేజ్కి వెళ్ళిన బాబుకి ఆమె ఆ రోజుకి కాలేజ్కి రాలేదని తెలుసుకొని మాధవి ఇంటికి బయలుదేరాడు బాబు. మంజుల వారు రమేష్ ఇంటికి చేరేసరికే ప్రభ, చరణ్ వచ్చి ఉన్నారు. అయితే మంజుల, శక్తి చక్కగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కారు దిగిరావడం చూస్తున్న చరణ్ మనసు రగిలిపోతుంది. పెళ్లిలో ఏడుస్తూ ఉన్న మంజుల ముఖం చూసిన తరువాత ఈరోజే మంజులను చూడడం,
పెళ్లి తరువాత మంజులలో పెరిగిన అందాన్ని చూస్తూ ఆమె ముఖం మీద చెరగని నవ్వును చూసిన చరణ్కి మంజుల పక్కనే ఉన్న శక్తి మీద పట్టరాని కోపం వస్తుంది. అంతటి అందాన్ని తనకు దక్కనివ్వకుండా చేసినందుకు. అయితే తన మనోభావాలను ముఖం మీద కనిపించనివ్వకుండా అక్కడ జాగ్రత్త పడుతున్నాడు చరణ్. రమేష్ హోమానికి కావాల్సిన ఏర్పాట్లను చూసి పూజారి వారికి కబురు పెట్టారు. పూజకు కొంత సమయం ఉండడంతో శక్తి కొన్ని ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. పూజారి వారు రావడంతో ల్యాప్టాప్ని మాధవికి ఇచ్చి జాగ్రత్త అంటూ చెప్పి ఫోన్ కోట్ జేబులో పెట్టుకోబోగా ఆ సమయం కోసమే చూస్తున్న శరణ్ శక్తితో మాట కలిపి నవ్వుతూ, శక్తి, మనం పూజలో ఇలా కూర్చోకూడదు, పంచా కండువతో పూజ చేయాలి అంటూ చెప్పగా శక్తి నిజమా అన్నట్లు మంజులను చూడగా రమేష్ అవును అంటూ చరణ్కి శక్తికి పట్టుబట్టలు ఇచ్చి మార్చుకుని రమ్మన్నాడు. దాంతో శక్తి చరణ్ ఒక రూమ్లోకి వెళ్ళగా చరణ్ శక్తికి హెల్ప్ చేశాడు. దాంతో శక్తి ముందు రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్తున్న శక్తిని చూస్తూ నవ్వుకొని పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన శక్తి ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేశాడు. అనుమానం రాకుండా అతని ఫోన్ కూడా ఆఫ్ చేశాడు. అలా చేసి తనలో తానే నవ్వుకుంటూ బయటకు వెళ్ళి ఏమీ తెలియనట్లు పూజలో కూర్చుంటే శక్తి మంజుల ముందుగా గోమాతకు పూజ చేసిన తరువాత లోపలికి వచ్చి హోమం దగ్గర కూర్చున్నారు. మరోచోట తాగిన మత్తు వదిలి తరువాత ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన కరణ్ సోఫాలో కూర్చొని న్యూస్ చూస్తున్న అనిత దగ్గరకు వచ్చి టిఫిన్ చేశావా అంటుంటే అనిత అతని వైపు తిరిగి ఇంకా లేదు, తినాలి, నీకోసమే ఎదురు చూస్తున్నా అనగా కరణ్ అనిత వైపు తిరిగి అనిత, సారీ, రాత్రి కొంచెం ఎక్కువగా తాగేశాను, అందుకే ఆలస్యం చేశా అంటూ రాత్రి జరిగిందంతా గుర్తు ఉన్నా కూడా ఏమీ తెలియనట్లు అనిత, రాత్రి నీతో ఏమన్నా మిస్బిహేవ్ చేశానా అంటూ అనుమానంగా అడగ్గా అనిత, ఏమీ చేయలేదులే కరణ్, బాగానే ఉన్నావు, అయినా చేసి ఉంటే మాత్రం ఇప్పుడు నీకది గుర్తు ఉంటుందా, ఉండదు కదా, నేను చెప్పి మాత్రం ఏం లాభం చెప్పు, జరిగిపోయిన కాలం అయితే మళ్ళీ వెనక్కు రాదు కదా అంటూ విరక్తిగా సోఫా నుండి లేచి తిందాం రా కరణ్, నేను ఆల్రెడీ నీకు ఇష్టమైన పాస్తాను ఆర్డర్ చేసి తెప్పించా అంటుంటే కరణ్ అనిత మాటలకు మనసులో బాధగా అనిపించి ఇక తన ముందు ఓపెన్ అవ్వాలని ప్రశాంతంగా గాలి పీల్చుకుని వదులుతూ ఏ విధంగా అయితే రాత్రి చేశాడో అలాగే ఆమె భుజం మీద చేతులు వేసి ఆమె మీదకు జరుగుతూ ప్రేమగా అనిత కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అనిత, నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటూ అడగ్గా అనిత కంగారుగా కరణ్ అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ తడబడుతూ అంటే కరణ్, నీకు నువ్వు అంటూ మాటలు బయటికి రాకపోవడంతో అతనినే చూస్తూ ఉండగా కరణ్ ఒక చేతితో ఆమె చెంపను పట్టుకొని ఒత్తుతూ నాకు రాత్రి ఏం జరిగిందో గుర్తుంది, నేను నీలా తాగినప్పుడు ఒకలా, తెల్లారితే మరోలా అస్సలు ఉండను, చెప్పిన మాటను చేసిన పనులను అస్సలు మర్చిపోను అంటుంటే అనిత నమ్మలేనట్లుగా కరణ్ వైపు చూస్తూ అంటే నువ్వు అంటూ అనిత కళ్ళు సంతోషంతో వెలిగిపోతుంటే కరణ్ విసుగ్గా అనితను వెనక్కు నెట్టి అసలు ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు, ఇప్పటికీ నీకు నా ఫీలింగ్స్ ఏంటో అర్థం కావడం లేదా, లేక నీ ఫాలోవర్స్లో నన్ను కూడా ఒకడిలా అనుకుంటున్నావా అనే మాటలు అతని నోటి నుండి వినగానే అనిత కోపంగా కరణ్ వైపు చూస్తూ ఒక్క అడుగులో అతని ముందుకు వచ్చి అతన్నే సూటిగా చూస్తూ లాగిపెట్టి కరణ్ని ఒకటి పీకింది. దాంతో కరణ్ నమ్మలేనట్లు అనిత వైపు చూస్తూ చెంప మీద చెయ్యి పెట్టుకుని అనిత మీద కోపంతో ఆమె మీదకు రాబోతుంటే అనిత కోపంగా ఇంకొకసారి నాకు ఫీలింగ్స్ లేవు అని కానీ నాకు ఫాలోవర్స్ ఉన్నారని కానీ నేను ఎదుటి వారిని అర్థం చేసుకోను అనే మాటలు కానీ నీ నోటి నుండి విన్నాను అంటే ఇక్కడే నేను చంపేస్తా, అయినా ఎవరికిరా ఫీలింగ్స్ లేనిది, ఆ ఫీలింగ్స్ ఉండబట్టే కదా వాటి గురించి చెప్పడం కోసం ధైర్యం తెచ్చుకోవడానికి తాగి మరి 4 ఏళ్ల క్రితం నేను ఎంతో ప్రేమతో నీకు ప్రపోజ్ చేశా, కానీ నువ్వు దూరంగా నెట్టేశావు, తాగి వాగుతుంది అనుకున్నావు, అందుకే ఆడదాన్ని అనే సిగ్గు వదిలేసి మరీ నేను నీకు కిస్ చేశా,
కానీ నువ్వేం చేశావు? నన్ను కొట్టినంత పని చేశావు. నాతో గొడవ పెట్టుకున్నావు. నేను నీ పుట్టినరోజు కదా అని నా ప్రేమను నీతో చెప్పి విష్ చేయడం కోసం ఎన్నో ఆశలతో వస్తే నువ్వు నన్ను అవమానించావు. ఒక పురుగును చూసినట్లు చూసి ప్రేమిస్తున్నాను అని చెప్పగానే నీ మొహానికి కూడా ప్రేమ అన్నావురా అప్పుడు. అందుకే నా ప్రేమకు నేనే నా మనసులోనే సమాధి కట్టుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు నా ఫాలోయింగ్ గురించి మాట్లాడుతున్నావు. నన్ను ప్రతి మాటకు బాధ పెడుతూ ఉన్నావు అంటూ ఏడుస్తూ సోఫాలో కూర్చుండిపోయింది. ఇక అతనితో ఏమీ మాట్లాడలేక అనిత ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టిందో అప్పుడే కరణ్ నమ్మలేనట్లు కొయ్యలా అలాగే నుంచొని అనిత మాటలు అన్నీ విని అనిత ఏడుస్తూ పెడుతున్న ఎక్కిళ్ళ శబ్దానికి లోకంలోకి వచ్చి అనితను ఒక్కుదిటిన పైకి లేపి ఆమెను చూస్తూ నువ్వు చెబుతుంది నిజమా అంటుంటే అనిత ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది. దాంతో కరణ్ ఆమెను గుండెలకు హత్తుకుంటూ సారీ అనిత, అప్పుడు నువ్వు తాగి మత్తులో చెప్పావనుకున్నా. పైగా ఏప్రిల్ 1 అవ్వడం వల్ల నువ్వు నన్ను ఫూల్ చేయడం కోసం అలా చేశావు అనుకున్నా అంటుంటే అనిత అతని నుండి విడిపించుకొని నీకు అసలు బుద్ధుందా? ఎవడైనా కిస్ ఇచ్చి మరి లవ్ గురించి చెప్తే ఆ సమయంలో ఏప్రిల్ ఫూల్ గురించి ఆలోచిస్తారా? అయినా ఎవడన్నా నిన్ను ఫూల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగానే పెద్ద ఫూల్వి. అందుకనే ఆ దేవుడు ముందే నిన్ను ఏప్రిల్ 1న పుట్టించాడు అంటూ తిడుతూ ఉంటే అనిత కోపాన్ని చూస్తూ కరణ్ ఒక పిచ్చి నవ్వు ఒకటి నవ్వుతూ సారీ అనిత అంటూ ఆమె గడ్డం పట్టుకుని తలను పైకి ఎత్తి అంటే నువ్వు నన్ను లవ్ చేశావా అంటూ అడగగా అనిత ముఖం పక్కకు తిప్పుకుంటూ ఒకప్పుడు చేశా ఇప్పుడు కాదు అంటుంటే కరణ్ ఆమెను తన వైపుకు తిప్పుకొని ముఖాన్ని చేతిలోకి తీసుకొని సారీ బంగారం నిన్ను బాధ పెట్టినందుకు అంటూ ఆమెకు తన ఊపిరి తగిలే అంత దగ్గరగా తీసుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె అధరాలను చాలా సుకుమారంగా ముద్దాడడం మొదలుపెట్టాడు. అలా అతను నిమిషం పాటు చేసినా కూడా ఆమె నుండి ఎలాంటి స్పందన లేదు. దాంతో కరణ్ ఆమె పెదవులను వదిలి అనిత కళ్ళల్లోకి బాధగా చూస్తూ ఉండగా అనిత కరణ్ షర్ట్ కాలర్ పట్టుకొని ఒక్క నిమిషం నీకు సమాధానం చెప్పకుండా ఉన్నందుకే నీకు ఇంత బాధగా అనిపించిందే. 4 ఏళ్ళుగా నేను ఎంత బాధపడి ఉంటానో ఇప్పుడు తెలుస్తుందా నీకు? నన్ను నేను ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నానో తెలుసా? నేను ఎందుకు నీకు నచ్చలేదు అని ఎంతగా బాధపడ్డానో తెలుసా? నాలో ఏం తక్కువ అని నేను ఎంతగా కుమిలిపోయానో నీకు తెలుసా? నీకు ఇవన్నీ ఏం తెలియవురా. పైగా నువ్వు నా కళ్ళ ముందే ఉంటూ సంతోషంగా తిరుగుతూ కనీసం నేనెందుకు అలా చెప్పానో అని ఆలోచించకుండా ఉంటే నేను నిన్ను ప్రేమించినందుకు నిన్ను మర్చిపోవడానికి నేను ఎంతగా నరకం అనుభవించానో తెలుసా? నిన్ను మర్చిపోలేక నీతో చీటికి మాటికి ప్రతి విషయంలో గొడవ పడుతూ నీ ముందు ఇంకా నేను ఎంతగా దిగజారిపోయానో కదా అంటూ బాధగా అతని గుండె మీద వాలిపోగా కరణ్ ఆమెను పొదవి పట్టుకుంటూ సారీరా అనిత, ఇన్ని రోజులు నువ్వు నా వల్ల చాలా బాధపడ్డావు. నువ్వన్నట్లే నాది నిజంగా మట్టి బుర్రే. అందుకే నాకు అప్పుడు తెలియలేదు నీ విలువ. నాకు నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావు అనిపించిందో అప్పుడే అర్థమైంది నువ్వు లేకుండా నేను ఉండలేను అని అంటూ ఆమెతో మాట్లాడుతూ ఆమె తలను పైకి లేపి ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఆమె కళ్ళల్లోకే చూస్తూ చెప్పగా అనిత అంతకు మించి తన మీద కోపంగా ఉండలేక కరణ్ని ఇష్టంగా చూస్తూ అతని పెదవి మీద చిన్నగా ముద్దు పెట్టి అతనికి దూరంగా జరగబోగా కరణ్ ఆ ముద్దులోని గాఢతను కొనసాగించాలని చూస్తూ ఆమెను అలాగే సోఫాలోకి వాల్చి ప్రపంచాన్నే మర్చిపోయి ఇద్దరూ ముద్దులాటలో మునిగిపోయారు. ఆ సమయంలో అనుకోకుండా సోఫాలో ఉన్న రిమోట్ మీద కరణ్ చెయ్యి పడి రిమోట్లో సౌండ్ బటన్ నొక్కాడు. టీవీ సౌండ్ పెరిగిపోయి న్యూస్ పెద్దగా వినిపిస్తుంది. ఆ న్యూస్ చెవిన పడేసరికి అనిత కరణ్ వారికి ప్రేమ మత్తు ఒక్కసారిగా వదిలి వారు విన్నది నిజమా కాదా అన్నట్లు న్యూస్ని చూస్తూ కింద స్క్రోలింగ్ చదవడం మొదలుపెట్టారు. దాంతో ఒక్కసారిగా అనిత తాతయ్య అంటూ ఏడుపు మొదలు పెడితే కరణ్ వెంటనే ఫోన్ తీసుకుని శక్తికి కాల్ చేశాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తాతయ్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన అసలు ఫోన్ తీయడమే లేదు.
దాంతో శక్తి పిఏకి కాల్ చేశాడు కరణ్. కానీ ఆ పిఏ ఫోన్ బిజీ వస్తూనే ఉంది. ఒక పక్క ఆ టెన్షను, మరో పక్క అనిత బాధను చూసి వాటన్నిటి గురించి ఆలోచిస్తూ కరణ్ బుర్ర పని చేయడం మానేసింది. ఈ విషయం ఏమీ తెలియని శక్తి, మంజుల శ్రద్ధగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. చరణ్ వారిని ఓరకంట చూస్తూ మనసులో నవ్వుకుంటున్నాడు. ఇంట్లో ఉన్న కైలాష్ వర్మ న్యూస్ చూస్తూ న్యూస్ ఛానల్ని మారుస్తూ తను పెట్టిన మంట ఎలా మండుతుందో తెలుసుకుంటున్నాడు. శక్తి పిఏ కన్స్ట్రక్షన్ జరుగుతున్న వర్క్ ప్లేస్కి వెళ్ళి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుంటూ ఆ విషయం శక్తికి చెప్పడానికి కాల్ చేస్తున్నాడు. కానీ శక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పదే పదే శక్తికి తాతయ్యకి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాడు పిఏ కంగారుగా. బాబు మాధవి ఇంటికి రాగా ఇంటి ముందు లగ్జరీ కార్ ఆగి ఉండడం చూసి ఏమీ అర్థం కాక అక్కడే కొద్దిసేపు ఉండి లోపల జరుగుతున్న హడావుడిని చూసి ఎవ్వరికీ కనిపించకుండా ఇంటి వెనక వైపు ఉన్న పెరటిలో నుంచి లోపలికి వచ్చి అక్కడ శక్తి ఉండడం చూసి ఏం చేయాలో అర్థం కాక వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఏముండవి మరి ఇప్పుడు కథలో తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా.